పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గుమ్మల లక్ష్మీపురం సాలూరు గిరిజన గర్భిణీల వసతి గృహాలు నిధులతో లేమితో నిర్వీర్యమయ్యాయి. గతంలో ఇంటి ప్రస్తావాలకు తగ్గించి నీతి ఆయోగ్ ప్రశంసలు పొందిన ఈ కేంద్రాల్లో ప్రస్తుతం సేవలు క్షీణించాయి. గర్భిణీలకు పౌష్టికాహార బకాయి పెరగడం, 14 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి దీర్ఘకాలికంగా జీతాలు అందకపోవడమే దీనికి కారణం. మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణీలను చేర్చుకోకుండా వెనక్కి పంపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేని మాట వాస్తవమేనని, ప్రస్తుతం సిహెచ్సి బర్త్ వెయిటింగ్ హాల్లో సేవలు అందిస్తున్నామని ఐటీడీఏ డిప్యూటీ డిహెచ్ఎంసీఓ డాక్టర్ పద్మావతి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఎప్పుడు చేస్తారా? ఇది రాయినట్టుంది ఇంకా వాళ్ళు ఇది